హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఉండే మిరియాల రసాన్ని ఎలా చేయాలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. అలానే ఒక టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు అనేది నానాలి కనుక నేను 5 మినిట్స్ వరకు సైడ్ని పెట్టుకొని చింతపండు బాగా నానాక ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నానండి. టమాటోని కూడా బాగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీంట్లో ఉండే పిప్పినంతటిని తీసేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. దీంట్లోకి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవాలనుకుంటే ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకొని దంచి పెట్టుకోవాలండి. బట్ నేను ఇక్కడ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను కనుక మిరియాలని వేసుకోలేదు. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఆ పౌడర్ని ఇందులో వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ సాల్ట్ మీకు సరిపోకపోయినట్లయితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీరా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగాక దీంట్లోకి ఇప్పుడు రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు రసం తక్కువ అనిపిస్తే చూడండి, నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మరగనీయాలండి. చూడండి, ఇక్కడ ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిరియాల రసం అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా మనం త్వరగా చేసుకోవచ్చండి మిరియాల రసాన్ని. మనకి గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇట్లా ఉండేటప్పుడు ఈ మిరియాల రసంతో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.